మనుషులలో కొందరు పొడుగ్గా ఉంటారు, కొందరు పొట్టిగా ఉంటారు, కొందరు తెల్లగా ఉంటే కొందరు నల్లగా ఉంటారు, కొందరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు, కొందరు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతారు. అలాగే ఒకరికి కళ్ళు చిన్నగా ఉంటాయి, కొందరికి ముక్కు పొడుగ్గా ఉంటుంది. ఇలా ప్రతి మనిషి కూడా ఎవరికి వారు ప్రత్యేకంగా ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక యూనిక్నెస్ ఉంటుంది. కేవలం మనిషినే కాదు, ప్రకృతిలోని జంతువులు, పక్షులు, చెట్లు ఇలా ప్రతిదీ దేనికదే ప్రత్యేకం. ఒకటి ఉన్నట్టు మరొకటి ఉండదు. అసలు ప్రకృతి అంటేనే వైవిధ్యం, డైవర్సిటీ. అసలు మనం ఎలా ఉండాలి, ఎలా కనిపించాలి అనేది మన చేతిలో ఉండదు, అది ప్రకృతి చేతిలో ఉంటుంది. కానీ దానిని ఇప్పుడు మనిషి తన చేతిలోకి తీసుకోవాలనుకుంటున్నాడు. తనకి కావలసినట్టుగా కొత్త రకాల పండ్లు, కూరగాయలు క్రియేట్ చేస్తున్నాడు. తన అవసరాలకు తగ్గట్టుగా కొత్త రకాల జీవులను పుట్టిస్తున్నాడు. ఇక్కడితో ఆగలేదు. భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డను కూడా తనకు నచ్చినట్టుగా, కావలసినట్టుగా డిజైన్ చేసుకోగలిగే టెక్నాలజీని కనిపెట్టాడు. దాని పేరే క్రిస్పర్. భూమి మీద ఉన్న ప్రతి జీవి ఆధారపడేది డిఎన్ఏ మీద. అలాంటి డిఎన్ఏని కూడా నచ్చినట్టు మార్చుకోవడమే ఈ క్రిస్పర్ టెక్నాలజీ. ఒక ఫోటోని ఎలా అయితే ఎడిట్ చేసుకుని మనకు నచ్చినట్టుగా మార్చుకుంటున్నామో, అలా పుట్టబోయే బిడ్డను కూడా ఎడిటింగ్ చేసుకుని డిజైన్ చేసుకునే రోజులు రాబోతున్నాయి. ఇలా ప్రకృతి చేయవలసిన పనిని మనిషి తన చేతిలోకి తీసుకుంటున్నాడా? అసలు క్రిస్పర్ టెక్నాలజీ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, రాబోయే ఉపద్రవాలేంటి, ఎందుకు సైన్స్ కమ్యూనిటీ దీని గురించి భయపడుతుంది, ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ క్రిస్పర్ టెక్నాలజీ అనేది మన డిఎన్ఏ మీద ఆధారపడి ఉంటుంది. ఈ డిఎన్ఏ గురించి ఆల్రెడీ కంప్లీట్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియో చూస్తే ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుతుంది. సరే, జస్ట్ ఒక ఐడియా కోసం ఇప్పుడు డిఎన్ఏ గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. డిఎన్ఏ అంటే డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఇది మెలికలు తిరిగిన నిచ్చెన ఆకారంలో ఉంటుంది. మనిషితో పాటు ఈ భూమి మీద ఉన్న జీవాలు ఒక కంప్యూటర్ లాంటివి అనుకుంటే, ఈ డిఎన్ఏ అనేది దానిలోని సాఫ్ట్వేర్ లాంటిది. ఈ డిఎన్ఏలో జీన్స్ రూపంలో జెనెటిక్ కోడ్ ఉంటుంది. మన డిఎన్ఏలో సుమారుగా 20,000 నుండి 40,000 జీన్స్ ఉంటాయి. మన బాడీలోని ప్రతి కణాన్ని ఈ జీన్స్ కంట్రోల్ చేస్తుంటాయి. ఒక జీవి యొక్క గ్రోత్, డెవలప్మెంట్, ఫంక్షన్, రీప్రొడక్షన్ ఇలా ప్రతిదీ ఈ జీన్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఈ జెనెటిక్ కోడ్ అంతా కూడా 4 రకాల కెమికల్ బేసిస్ యొక్క స్ట్రక్చర్ రూపంలో ఎన్కోడ్ అయి ఉంటుంది. ఈ కెమికల్ బేసిస్ని ACGT అనే లెటర్స్తో సూచిస్తారు. A అనేది Tతో పేర్ అవుతుంది, G అనేది Cతో పేర్ అయి ఉంటుంది. ఇలా మన డిఎన్ఏలో ఉండే కోడ్ అంతటిని అక్షరాల రూపంలో పెడితే అది సుమారుగా 300 కోట్ల లెటర్స్ ఉంటాయి. మన రూపం ఎలా ఉండాలి, ఇమ్యూన్ సిస్టమ్ ఎంత పవర్ఫుల్గా ఉండాలి, మనం ఎంత హెల్దీగా ఉండాలి, చివరికి మనం ఎలా ఆలోచించాలనేది కూడా ఈ జీన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ డిఎన్ఏ అనేది ప్రతి జీవికి కూడా ఒక బ్లూ ప్రింట్ లాంటిది. కానీ జీన్స్లో ఉండే కొన్ని వేరియేషన్స్ వల్ల మనకు అనారోగ్యం కలుగుతుంది. సో అలాంటి జీన్స్ని చేంజ్ చేయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. మన శరీరంలో ఉండే ఒక కణమే మన కంటికి కనిపించదు. అది సుమారుగా 0.09 మైక్రోమీటర్ సైజ్ ఉంటుంది. అంత చిన్న కణంలో కూడా సుమారుగా 2 మీటర్ల పొడవైన డిఎన్ఏ ఉంటుంది. 2 మీటర్ల పొడవైన డిఎన్ఏ ఒక సెల్లో సరిపోయిందంటే ఇక డిఎన్ఏ ఎంత చిన్నగా ఉంటుందో ఊహించుకోండి. అంత చిన్న డిఎన్ఏని ఎడిట్ చేయడం అంటే మాటలా? సో అలాంటి టెక్నాలజీ గురించే ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పటికైతే మీకు డిఎన్ఏ గురించి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ క్రిస్పర్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. అయితే ఈ క్రిస్పర్ టెక్నాలజీ అనేది కావాలని ప్రయత్నించి కనుగొన్నది కాదు, అనుకోకుండా కనుగొన్నారు. మనకు తెలుసు, మనకు వచ్చే చాలా వ్యాధులకు వైరస్, బ్యాక్టీరియా కారణం అవుతాయి. అయితే ఒక్కోసారి వైరస్ అనేది బ్యాక్టీరియా మీద కూడా అటాక్ చేస్తుంది. అంటే వైరస్ తన డిఎన్ఏని బ్యాక్టీరియాలోకి ఇంజెక్ట్ చేస్తుంది. ఒకవేళ బ్యాక్టీరియాలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోతే ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. కానీ ఒక్కొక్కసారి బ్యాక్టీరియాలో ఉండే క్రిస్పర్ క్యాస్, సింపుల్గా క్రిస్పర్ అనే డిఫెన్స్ సిస్టమ్ ద్వారా బ్యాక్టీరియా ఈ వైరస్ అటాక్ని తట్టుకుంటుందని తెలిసింది. అది ఎలాగో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. క్రిస్పర్ ఫుల్ ఫామ్ ఏంటంటే క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ ప్యాలిండ్రోమిక్ రిపీట్స్. సింపుల్గా క్రిస్పర్. ఈ క్రిస్పర్ డిఫెన్స్ సిస్టంలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి Cas9 ప్రోటీన్, 2 గైడ్ RNA. Cas9 అనేది డిఎన్ఏని కట్ చేసే ఒక టూల్ లాంటిది. నెక్స్ట్ గైడ్ RNA అనేది ఒక GPS లాంటిది. సరిగ్గా ఏ ప్లేస్లో డిఎన్ఏని కట్ చేయాలో ఇది గైడ్ చేస్తుంది. ఈ 2 కలిసి క్రిస్పర్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాయి. ముందుగా వైరస్కి సంబంధించిన డిఎన్ఏ బ్యాక్టీరియాలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ గైడ్ RNA అనేది ఆ వైరస్కి సంబంధించిన డిఎన్ఏలో కొంత భాగాన్ని, అంటే కొంత సీక్వెన్స్ని డూప్లికేట్ కాపీ తయారు చేసుకుంటుంది. అంటే వైరస్కి సంబంధించిన జెనెటిక్ కోడ్ని బ్యాక్టీరియాలు తమ డిఎన్ఏలో, అంటే క్రిస్పర్ అనబడే ఆర్కైవ్లో సేవ్ చేసుకుని గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు ఈ గైడ్ RNA కాపీ అలాగే ముందు చెప్పుకున్న Cas9 అనే కటింగ్ కెమికల్ ఈ 2 కలిసి బైండ్ అయ్యి బ్యాక్టీరియా బాడీలో తిరుగుతూ ఉంటుంది. ఇది ఎలా అంటే ఒక వేటాడే పోలీస్ డాగ్స్కి వాసన చూపించి వదిలినట్టు. ఒకవేళ మళ్ళీ ఎప్పుడైనా సేమ్ వైరస్ ఆ బ్యాక్టీరియా మీద అటాక్ చేస్తే ఈ గైడ్ RNA కాపీకి అది మ్యాచ్ అవుతుంది కాబట్టి అది పసిగట్టి క్రిస్పర్ మెకానిజం యాక్టివేట్ అయ్యి
కొత్తగా వచ్చిన వైరస్ యొక్క డిఎన్ఏని ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి ఇక అది పనిచేయకుండా చేస్తుంది. ఈ విధంగా ఈ క్రిస్పర్ మెకానిజం బ్యాక్టీరియాని కాపాడుతుంది. ఇది బ్యాక్టీరియాలో న్యాచురల్గా జరిగే ప్రాసెస్. అయితే శాస్త్రవేత్తలు ఈ క్రిస్పర్ క్యాస్ని మనకి కావలసినట్టుగా ప్రోగ్రామ్ చేసుకోవచ్చని కనిపెట్టారు. అంటే డిఎన్ఏలో ఏ పార్ట్ని కట్ చేయాలో గైడ్ ఆర్ఎన్ఏకి మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. సో మన బాడీలోని డిఎన్ఏలో ఏ పార్ట్ని ఎడిట్ చేయాలో దానికి మ్యాచింగ్ అయ్యే కాపీని గైడ్ ఆర్ఎన్ఏకి ఇచ్చి దానిని క్యాస్9కి బైండ్ చేసి టార్గెట్ సెల్లోకి పంపిస్తారు. ఇప్పుడు ఆ సెల్లో ఉండే టార్గెట్ లెటర్ సీక్వెన్స్ని కనుగొని ఆ డిఎన్ఏని కట్ చేయడం, ఎడిట్ చేయడం, డిలీట్ చేయడం, మోడిఫై చేయడం, డిఫెక్ట్ ఉన్న దానిని రిపేర్ చేయడం లేదా పూర్తిగా రీప్లేస్ చేయడం, ఇలా ఏదైనా చేయవచ్చు. ఈ విధంగా బ్యాక్టీరియా వైరస్ నుండి తనను తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుందని కనుగొనే ప్రక్రియలో ఈ క్రిస్పర్ టెక్నాలజీని కనుక్కున్నారు. అలాగే ఈ క్రిస్పర్ని మనకి కావాల్సినట్టుగా ప్రోగ్రామ్ చేయవచ్చు అని కనుగొనడం కూడా బయోటెక్నాలజీలో ఒక రెవల్యూషన్ తీసుకువచ్చింది. సో మీకు క్రిస్పర్ ద్వారా డిఎన్ఏని ఎలా ఎడిట్ చేయొచ్చో అర్థమైంది కదా. ఇదంతా కూడా సైంటిస్టులు గైడ్ ఆర్ఎన్ఏకి ఇచ్చే డేటా ఆధారంగా జరుగుతుంది. అయితే కేవలం మన బాడీలో మాత్రమే కాదు, బయట ప్రపంచం కూడా మొత్తం డేటా మీదే ఆధారపడి ఉంది. అయితే ఈ డేటా అంతటిని అనలైజ్ చేసే ఫీల్డ్ని డేటా సైన్స్ అని అంటారు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు డేటా సైన్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఓడిన్ స్కూల్ బూట్ క్యాంప్ ఒక బెస్ట్ ఆప్షన్. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్. ఈ కోర్స్ ద్వారా మీరు 6 monthsలో ఒక స్కిల్డ్ డేటా సైన్స్ ప్రొఫెషనల్గా అవ్వచ్చు. దీనిలో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. ఇండస్ట్రీ డిమాండ్స్కి తగ్గట్టుగా వీళ్ళు కరికులం డిజైన్ చేశారు. పర్సనలైజ్డ్ మెంటర్షిప్ ఉంటుంది. ఈ కోర్సులో భాగంగా లైవ్ వీకెండ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ లెక్చర్స్ ఉంటాయి. కెరియర్ సర్వీస్లో భాగంగా యాప్టిట్యూడ్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, బిహేవియర్ వర్క్షాప్స్, మాక్ ఇంటర్వ్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళకి గూగుల్, ఇన్ఫోసిస్, ఐబిఎం వంటి 500కు పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఈ కోర్స్ ప్రైస్ 75,000 ప్లస్ GST ఉంటుంది. ఫస్ట్ బుక్ చేసుకున్న 100 మెంబర్స్కి ఎర్లీ బర్డ్ ఆఫర్గా 10,000 రూపీస్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. అంతేకాదు, మీరు ఒకేసారి ఫీ మొత్తం పే చేయవలసిన అవసరం లేదు. 5,000 ప్లస్ GST పే చేసి సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు. మిగిలిన అమౌంట్ని 3 to 12 monthsలో నో కాస్ట్ ఈఎంఐ ద్వారా పే చేయవచ్చు. మరొక పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే మీరు జస్ట్ 40,000 పే చేస్తే సరిపోతుంది. అది కూడా ఈఎంఐ ఆప్షన్ ద్వారా పే చేసుకోవచ్చు. మీకు జాబ్ వచ్చిన తర్వాత మాత్రమే మీ యాన్యువల్ CTCలో 10% పే చేయవలసి ఉంటుంది. మీకు ఒకవేళ జాబ్ రాకపోతే ఈ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయవలసిన అవసరం లేదు. అంటే వీళ్ళంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. వీటిలో మీరు ఏ పేమెంట్ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కోహార్ట్ 29th June స్టార్ట్ అవబోతుంది. సో ఒకవేళ మీకు డేటా సైన్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి ఫామ్ ఫిల్ చేయండి. వీళ్ళే మీకు కాల్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా అవన్నీ క్లియర్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ జీన్ ఎడిటింగ్ అనేది ఎప్పటి నుండో ఉంది. జీన్ ఎడిటింగ్ అనేది మనం ఒక బాడీకి ఎలా సర్జరీ చేస్తామో అలా మన బాడీలో ఉండే డిఎన్ఏకి సర్జరీ చేయడం. ఇది ఆల్రెడీ మొక్కల మీద, జంతువుల మీద జరుగుతుంది. 1974లో మొదటిసారిగా ఎలుకలను జెనెటికల్గా మోడిఫై చేసి పుట్టించారు. ఈ ఎలుకలను మెడికల్ రీసెర్చ్లు చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే ఫ్లేవర్ సేవ్ అనే జెనెటికల్లీ మోడిఫైడ్ చేసిన టొమాటోని తయారు చేశారు. ఇది నార్మల్ టొమాటో కన్నా కూడా ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. మొక్కలు, జంతువుల యొక్క డిఎన్ఏని చేంజ్ చేయడం ద్వారా మనకి కావలసినట్టుగా వాటిని మార్చవచ్చు. ఉదాహరణకి యాపిల్లో ఉండే డిఎన్ఏని ఎడిట్ చేయడం ద్వారా కోసిన తర్వాత కూడా అవి బ్రౌన్ కలర్లోకి మారకుండా చేయవచ్చు. పళ్ళు, కూరగాయలు పెద్ద సైజులో పండేలా ఎక్కువ పోషకాలు ఉండే విధంగా డిజైన్ చేయవచ్చు. ఇప్పటికే GMO అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం పేరుతో పళ్ళు, కూరగాయలు కూడా వస్తున్నాయి. అంతెందుకు, కోళ్ళు, చేపలు, పందులు వంటి జంతువుల్లో ఈ జీన్ ఎడిటింగ్ చేయడం ద్వారా అవి తక్కువ టైంలోనే ఎక్కువ బరువు పెరిగేలా చేస్తున్నారు. అయితే ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ మీద కొన్ని కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. కొన్ని దేశాల్లో అయితే వీటిని బ్యాన్ కూడా చేశారు. ఇది ఎలా ఉంటే మరొక పక్క 2011లో శాస్త్రవేత్తలు జెల్లీ ఫిష్లు వెలుగుతూ ఉంటాయి కదా, వాటి జీన్స్ని తీసుకుని వాటిని పిల్లి యొక్క అండంలో ప్రవేశపెట్టడం ద్వారా చీకట్లో వెలిగే పిల్లులను డెవలప్ చేశారు. ఇక మనుషుల విషయానికి వస్తే మన బాడీలో ఉండే ప్రతి కణంలో సుమారుగా 300 కోట్ల లెటర్స్ DNA కోడ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. వాటిలో జస్ట్ ఒక్క లెటర్ మారినా అంటే డిఎన్ఏలో ఒక్క మ్యూటేషన్ జరిగిన సుమారుగా 3000 రకాల జెనెటిక్ డిసీజెస్లో ఏదో ఒకటి రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా మన శాస్త్రవేత్తలు మన ఆరోగ్యాన్ని పాడు చేసే లేదా అనారోగ్యానికి కారణమైన ఎన్నో జెనెటిక్ మ్యూటేషన్స్ని కనుక్కున్నారు. సో ఆ డిఎన్ఏ మ్యూటేషన్స్ని తీసివేయగలిగితే ఆ వ్యాధులను నివారించవచ్చు. అయితే ఈ క్రిస్పర్ టెక్నాలజీ రాకముందు నార్మల్ జీన్ ఎడిటింగ్ అనేది చాలా ఎక్కువ టైం అలాగే ఖర్చుతో కూడుకునేది. కానీ క్రిస్పర్ టెక్నాలజీ వచ్చిన తర్వాత దీని కాస్ట్ 99%కి తగ్గిపోయింది. అలాగే ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి సంవత్సరాల టైం పట్టేది కాస్త కేవలం వారాలకి తగ్గిపోయింది. అయితే ఈ క్రిస్పర్ అనేది ప్రస్తుతానికి జస్ట్ ఒక మెడికల్ ట్రీట్మెంట్ లాంటిది. జెనెటికల్ గా వచ్చే కొన్ని వ్యాధులను ఈ జీన్ ఎడిటింగ్ ద్వారా క్యూర్ చేయవచ్చు. కానీ జెనెటిక్ చేంజెస్ అనేవి ఆ వ్యక్తిలో మాత్రమే ఉంటాయి. ఆ వచ్చే ఫలితం అతనికి మాత్రమే వర్తిస్తుంది, కానీ తరువాతి తరాలకు వెళ్ళదు. కానీ వాటిని రీప్రొడక్టివ్ సెల్స్ అంటే ఒక పురుషుల స్పెరంలో కానీ లేదా లేడీస్లో ఉండే ఎగ్ మీద కానీ
లేదా ఆ రెండూ కలిసి ఫెర్టిలైజ్ అయ్యి పిండం ఏర్పడిన మొదటి దశలో కనుక ఈ జీన్ ఎడిటింగ్ చేస్తే, అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఇది చేయగలిగితే, దాని తరువాత విభజన చెందే అన్ని కణాలలో ఆ DNA చేంజ్ అవుతుంది. అలాగే దాని ఎఫెక్ట్ నెక్స్ట్ జనరేషన్లో కూడా అందుతుంది. ఉదాహరణకి ఒక కుటుంబంలో పూర్వీకులకు బట్టతల ఉంది అనుకుంటే, తర్వాత పుట్టబోయే బిడ్డలో ఆ బట్టతల రావడానికి కారణమైన DNAని ఎడిట్ చేయడం ద్వారా ఆ బిడ్డకు ఫ్యూచర్లో బట్టతల రాకుండా చేయవచ్చు. అయితే ఈ గర్భాశయ పిండాల మీద జీన్ ఎడిటింగ్ చేయడం అనేది కొంచెం కాంట్రవర్షియల్ అవుతుంది. ఎందుకంటే దీనిని వ్యాధులు నిర్మూలించడానికి బదులుగా డిజైనర్ బేబీస్ని డెవలప్ చేయడానికి యూజ్ చేసే అవకాశం ఉందని కొంతమంది భయపడుతున్నారు. అంటే ఫ్యూచర్లో పిల్లలను మనకి కావాల్సినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. అంటే పుట్టబోయే బిడ్డ జుట్టు ఏ రంగులో ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, ఏ కలర్లో ఉండాలి, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. పుట్టబోయే వాళ్ళు తెలివిగా, బలంగా, అందంగా పుట్టేలా మనకి కావాల్సిన ఫీచర్స్తో, క్వాలిటీస్తో తయారు చేసుకునే రోజులు రాబోతున్నాయి. ఇది వినడానికి బాగానే ఉంది కదా. ఎందుకంటే తమ పూర్వీకుల్లో ఉండే HIV, AIDS, డయాబెటీస్, థాలసేమియా, ఒబేసిటీ వంటి వంశపారపర్యంగా వచ్చే రోగాలు పిల్లలకు రావు, ఆరోగ్యంగా ఉంటారు కదా అనిపించవచ్చు. కానీ దీనివల్ల నష్టాలు కూడా లేకపోలేదు. పుట్టబోయే పిల్లల మీద ఈ క్రిస్పర్ టెక్నాలజీని ప్రయోగించడం అనేది బయట వారు ఎవరో కాదు, ఆ రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలే ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే జస్ట్ ఇప్పుడే కొత్తగా ఈ టెక్నాలజీ వచ్చింది, వెంటనే దీనిని పిల్లల మీద ప్రయోగించడం కరెక్ట్ కాదని, ఎందుకంటే ప్రస్తుతానికి ఈ టెక్నాలజీ మనం అనుకున్నంత సింపుల్ అండ్ సేఫ్ కాదని, ఈ క్రిస్పర్లో కట్ చేయవలసిన DNA పార్ట్ని కాకుండా వేరే పార్ట్ని కట్ చేస్తే దానివల్ల ఏదో ఒక అవయవం పనికి రాకుండా పోవచ్చు, లేదా కొత్త వ్యాధులు పుట్టవచ్చు, లేదా ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మనం ఊహించిన విధంగా పిల్లలు పుట్టవచ్చు. కాబట్టి ఈ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందిన తర్వాత 100% నమ్మకం వచ్చిన తర్వాత ప్రయోగిస్తే మంచిదని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ టెక్నాలజీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ సమస్యలతో పాటుగా కొన్ని నైతికపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అవేంటంటే, ఈ పుట్టబోయే పిల్లల్ని డిజైన్ చేసుకునే టెక్నాలజీ అందుబాటులోకి వస్తే బాగా డబ్బున్న వాళ్ళు వాళ్ళ పిల్లలను అందంగా, ఆరోగ్యంగా, బలంగా, తెలివిగా కావలసినట్టు పుట్టించుకుంటారు. పేదవాళ్ళకి అది సాధ్యం కాకపోవచ్చు. ఎక్కువ తెలివితేటలు, బలంతో పుట్టడం వల్ల ఆటోమేటిక్గా జెనెటికల్ మోడిఫికేషన్స్ తో పుట్టిన వాళ్ళకి చదువు, ఉద్యోగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో ఇన్ఈక్వాలిటీ పెరుగుతుంది. కొన్ని రోజులకి మనుషులలో న్యాచురల్ గా పుట్టిన వాళ్ళు, జెనెటికల్లీ మోడిఫికేషన్ ద్వారా పుట్టిన వాళ్ళు అని రెండు వర్గాలుగా విడిపోతారు. జెనెటికల్ మోడిఫికేషన్ ద్వారా పుట్టిన వాళ్ళకి తాము న్యాచురల్ గా పుట్టలేదని, ఎవరో కావలసినట్టు డిజైన్ చేసుకున్నారని తెలిస్తే ఏదో తాము రోబోట్లమన్న ఫీలింగ్ ఏర్పడవచ్చు. అసలు ఇదంతా కూడా ఎక్కడికి దారితీస్తుందో మనం ఊహించలేం కూడా. కాబట్టి దీనిని వ్యాధులు నిర్మూలించడానికి ఉపయోగించాలి కానీ పిల్లలను డిజైన్ చేసుకోవడానికి వాడకూడదని కొంతమంది వాదన. అందుకే దీనిని ఆపడానికి ఇప్పటికీ కొన్ని దేశాలు క్రిస్పర్ టెక్నాలజీని పిల్లల్ని రీప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేయకూడదని నిషేధించాయి. కానీ కొంతమంది సీక్రెట్ గా ఈ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. 2018లో చైనాకి చెందిన హీ జైన్ కుయి అనే శాస్త్రవేత్త క్రిస్పర్ ద్వారా మోడిఫై చేసిన లూలు అండ్ లాలా అనే 2 కవల పిల్లలను పుట్టించాడని అనౌన్స్ చేశాడు. ఈ పిల్లల తండ్రికి HIV, AIDS ఉంది. అది ఆ పిల్లలకు రాకుండా ఆ పిల్లలు పిండం దశలో ఉండగా వాళ్ళకి జీన్స్ ఎడిట్ చేశాడు. అప్పట్లో ఇది చాలా కాంట్రవర్షియల్ అయింది. అతనికి 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించారు. మేబీ ఫ్యూచర్ లో కొన్ని దేశాలు ఈ క్రిస్పర్ టెక్నాలజీ ద్వారా సీక్రెట్ గా జెనెటికల్ గా మోడిఫై చేసి బలంగా ఉండే ఆర్మీని తయారు చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడితో అయిపోలేదు. మనిషికి ఉన్న అతిపెద్ద భయం మరణం. దానికి కారణం ముసలితనం. కాబట్టి ముసలితనాన్ని ఆపడానికి, లేదా లేట్ చేయడానికి, లేదా మన ఏజ్ ని రివర్స్ చేయడానికి కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. మన ఏజింగ్ ని ఎఫెక్ట్ చేసే జీన్స్ కూడా ఉంటాయి కదా, వాటిని మోడిఫై చేయడం ద్వారా ఇది సాధ్యపడవచ్చు. లేదా జెల్లీ ఫిష్ అండ్ లాబ్స్టర్స్ వంటి కొన్ని జీవులకు ముసలితనం వల్ల చనిపోవడం ఉండదు. వాటిని ఏదైనా చంపితేనే అవి చనిపోతాయి. కాబట్టి వాటి జీన్స్ ని మనుషుల్లోకి పంపి ముసలితనాన్ని, మరణాన్ని ఆపే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. ఏదో జెనెటిక్ గా వచ్చే వ్యాధులను, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వాటిని నిర్మూలించడానికి ఈ టెక్నాలజీ వాడుకోవడంలో తప్పులేదు. కానీ ఇలా పిల్లలను డిజైన్ చేసుకోవడం, ముసలితనాన్ని, మరణాన్ని జయించాలనుకోవడం, ఇవన్నీ చూస్తే మనిషి ప్రకృతికి విరుద్ధంగా వెళ్తున్నాడని కొంతమంది అంటున్నారు. అయితే మరికొంతమంది మాత్రం ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది కూడా న్యాచురల్ ఎవల్యూషన్లో భాగమేనని, దీనివల్ల ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులను నిర్మూలించి ఆరోగ్యకరమైన సమాజాన్ని, మానవ జాతిని నిర్మించవచ్చని కొంతమంది అంటున్నారు. మరి మీకేమనిపిస్తుందో, మీ అభిప్రాయం ఏంటో క్రింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి వాట్సాప్లో తెలుగుబడి గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీలో ఎవరికైనా డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓడిన్ స్కూల్ బూట్ క్యాంప్లో జాయిన్ అవ్వండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.